గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక నిజంగా జరిగిన కథ మా గురువుగారైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి గురువు అయిన శ్రీ యుక్తేశ్వరగిరి గారు చెప్పిన కథ. అది నిజంగా జరిగింది కథ. ఏమైందంటే, ఒక ఫకీర్ ఉండేవాట. గురువుగారు ఒక ఇల్లు ఉండేది. అక్కడ ఆ ఇంట్లో గురువుగారికి అద్దెకు ఉండడానికి ఏర్పాటైంది. ఆ గదిలో ఉండిన ఒక ఫకీర్ కథ. ఆ ఫకీర్ పేరు అఫ్జల్ ఖాన్. అతనికి ఒకసారి ఏమైందంటే, ఒక యోగి కనిపించారు. ఆ యోగి ఏమన్నారంటే, నాకు చాలా దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నారు. అంత దుమ్ము కొట్టుకుపోయి ఉన్నారు ఆ సన్యాసి. అయితే అఫ్జల్ అన్నాడు, నేను ముస్లింని కదా, మీరు హిందువులు కదా, నా చేత్తో ఇచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నాయన, అంటరానితనం అనేది ఒక సంకుచిత భావం, నేను పాటించను, వెళ్ళి తొందరగా నీళ్ళు తీసుకురా అని చెప్పారు. అప్పుడు అఫ్జల్ వెళ్ళి నీళ్ళు తాగించారు ఆ యోగికి. ఆయన ఎంతో కరుణతో అతనికి ఒక మంచి మంత్రాన్ని ఉపదేశించారు. వెనకటి జన్మల్లో నీవు సత్కర్మ చేశావు, నేను ఒక యోగ ప్రక్రియ నేర్పుతాను, నీవు దాని ద్వారా నీకు ఒక అగోచర మండలాల నుంచి ఒక అధికారం చిక్కుతుంది, దాన్ని నీవు సద్వినియోగమే చేయాలి, సదుద్దేశాలతోనే చేయాలి, అంతేకాని స్వార్థ బుద్ధితో ఉపయోగించొద్దు అని చెప్తారు. నీతో పాటు కొన్ని చెడు గుణాలు కూడా జన్మలను తెచ్చుకున్నావు, కానీ వాటిని మళ్ళీ మొలకెత్తలా చెయ్యకు, ఇప్పుడు యోగ సాధన చెయ్యి అని చెప్తారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే, బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు అసలు అర్థం కాలేదు. మొదట ఏమిటిది, ఏమో చెప్పారే కదా, ఆయన గురువుగారు వెళ్ళిపోయారు, అంత మాయమైపోయారు. తర్వాత అప్పుడు ఆ మంత్రాన్ని అఫ్జలు 20 ఏళ్ల పాటు సాధన చేశాడు. ఎంతో మంచి మనసుతో చిత్తశుద్ధితో చేశాడు. అది ఎంతగా అందరినీ ఆకర్షించిందంటే, అతనితో పాటు ఒక దేవత లాంటి ఒక ఆత్మ తనతో ఉండేది. అతను హజరత్ అని పేరు పెట్టుకొని పిలిచేవాడు. ఈ హజరత్ అనేవాడు ఇతను ఏ కోరిక అడిగినా తీర్చేవాడు అన్నమాట. అయితే చాలా సంవత్సరాలు ఈ యొక్క మంత్రాన్ని హజరత్ని పిలిచి అన్ని పనులు చేయించుకునేవాడు కదా. అప్పుడు ఏమైంది, గురుగారు ఏం చెప్పారు అతనికి, నీవు చెడు కర్మలకు వాడకూడదు అని చెప్పారు కదా, అది మర్చిపోయి అసలు దాని మీద ధ్యాస లేదు, దీన్ని వాడుకోవాలి, ఈ హజరత్ అనే అతని ద్వారా నేను ఏ వస్తువు అయినా పొందాలి అని తలుచుకున్నాడు. అతను ఎలా అంటే, ఎక్కడికి వెళ్ళినా ఏది ముట్టుకున్నా హజరత్ చెప్పగానే అది అతని దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అయితే జనానికి అంత చాలా భయం వేసేది, ఎందుకంటే అతను వచ్చాడంటే ఒక సామాన్ పోయినట్టే. అతను నగల దుకాణానికి వెళ్ళేవాడు. అక్కడ అతను వెళ్ళనట్టు ఏదో కొనేవాడిలాగా వచ్చి అన్ని నగలు పట్టుకొని ఏదేది కావాలో ముట్టుకొని వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఆ నగ మాయమైపోయేది. ఎందుకంటే అతను వెళ్ళి హజరత్ అవన్నీ నేను ముట్టుకొని తీసుకురామని చెప్పగానే తెచ్చేసేవాడు ఆ హజరత్ పని ఏమిటంటే, ఇతను ఏం చెప్తే అది చేయడమే అతని పని. అతన్ని ఎప్పుడు కొంతమంది విద్యార్థులు వెంటనే ఉండేవారు, రహస్యాలు నేర్పిస్తాడేమో అని ఆశ వాళ్ళకి. అయితే వాళ్ళని తీసుకొని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ టికెట్ల బొంతను ఇట్లా గుప్పి ఉంటుంది కదా, అది ముట్టుకోగానే ఆ టికెట్లు అన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చేసేవి. అంటే అందరికీ భయం, ఏది ముట్టుకుంటాడో ఏది వెళ్ళిపోతుందో అని భయం. వ్యాపార సంస్థలకు ఎక్కడికి వెళ్ళినా ఇదే దోపిడీ. అందరికీ చాలా కోపం వచ్చేది. వ్యాపారులందరూ, ఏమిటిది, వీడు వచ్చి ఎందుకు వస్తున్నాడు, వీడు ముట్టుకోగానే అన్నీ పోతున్నాయి కదా, సాక్ష్యాధారం లేదు అని బాధలు పడుతూ ఉండేవారు. అయితే అప్పుడు ఏమైందంటే,
ఇతనికి ఏది కావాలంటే అది తెప్పించేవాడు కదా. కొంతమందికి ఇతని దగ్గర ఏమన్నా తెప్పించాలని తన దగ్గర ఏది లేకుండా కొంతమంది వెళ్ళేవారు. వాళ్ళ వాచ్ ఉంటే మళ్ళీ ఆ వాచ్ తీసేసుకుంటాడు, ఏదన్నా తీసేసుకుంటాడు కదా. అందుకని చాలా జాగ్రత్తగా అతని దగ్గరికి వెళ్ళారు. అయితే ఇలా పరీక్షలు చేసి జాగ్రత్తగా ఉన్నా కూడా అతను ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తీసేసుకునేవాడు. ఒకసారి ఏమైందంటే ఒక అతను బంగారం గడియారంతో వెళ్ళాడు. ఆయన ముట్టుకున్నాడు, ఎవరు అఫ్జల్. ముట్టుకోగానే అది కాస్త మాయమైపోయింది. ఇక నా బంగారు గడియారము అని అతను చాలా బాధపడిపోయాడు. ఎంత ఏడుపు వచ్చేసిందో ఆ బాబుకి పాపం. అఫ్జల్ ప్లీజ్ నాది ఇచ్చేవా, నా యొక్క గడియారం నాకు ఇచ్చే అంటాడు. అంటే ఇతను ఇవ్వడే. ఏమంటాడంటే నీ పెట్టెలో 500 రూపాయలు ఉంది, అది నాకు అప్పుడు చెప్తా నీ గడియారం ఎక్కడుందో అని. పాపం అతని ఇంటికి వెళ్ళి 500 తెచ్చిచ్చి అక్కడ ఒక వంతెన ఉంది, ఆ వంతెన అక్కడికి వెళ్ళి హజరత్ నా గడియారం నా గొలుసు ఇమ్మని అడుగు అంటే గొలుసు కూడా తీసుకున్నాడు బాబు పాపం అతనిది. సరే అక్కడికి వెళ్ళి అతను అవి 2 తీసుకున్నాడు అనమాట. అప్పుడు అక్కడ వంతెన దగ్గర గాల్లో దొర్లుకుంటూ గడియారము ఇతని చేతిలోకి వచ్చేసింది. అది తీసుకెళ్ళి ఇనుపెట్లు తాళం వేసి మళ్ళీ వచ్చాడు. పాపం బాబు స్నేహితులు అందరూ చాలా ఇతన్ని చూసి ఏంటి అన్నీ తీసేసుకుంటాడు ఇట్లా అనేసి చాలా విసుక్కుంటే ఒకసారి వాళ్ళందరిని పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి, పాలు కావాలా, భోజనం కావాలా, పళ్ళ రసులు కావాలా, విస్కీ కావాలా, ఏది కావాలంటే అది ఇప్పించేశాడు వాళ్ళకి. ఎక్కడి నుంచి తెచ్చేయడం అనమాట. అలా ఇచ్చేస్తూ ఉండేవాడు. వాళ్ళకి ఎంత బంగారు పళ్ళల్లో ఆహారము ఏది కావాలంటే అది వాళ్ళు ఏం అడిగితే అది అలా కూడా వడ్డించేవాడు. అంటే అలా కొంతమందిని తన చేతిలో పెట్టుకోవడానికి వాళ్ళకి అలాగా ఒక ఆశ చూపించేవాడు అనమాట. వాళ్ళు తినగానే అన్నీ మాయమైపోయేవి, బంగారు పళ్ళాలు కానీ ఏది ఉండేది కాదు. అతను ఈ హజరత్ని చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేశాడు, కానీ అతనికి భగవంతుడి మీద పెద్ద నమ్మకము తర్వాత ఆధ్యాత్మికత ఏమీ లేవు. అప్పుడు ఏమవుతుంది, ఒకసారి కొన్ని రోజుల తర్వాత అతను నడుస్తూ వెళ్తుంటే ఒక్క ముసలి వాడు చాలా ఎంత అలసిపోయి చీకాకు చీరిక బట్టలతో అలా ఉన్నాడు ఆ కలకత్తాలో. ఇదంతా బెంగాల్లో జరిగిన కథ, కలకత్తాలో జరిగింది. కలకత్తా దగ్గర శరంపూర్ అని ఒక ఊరు. ఆ ఊరిలోనే శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఉండేవారు. ఆయన దగ్గర ముకుందుడు అంటే శ్రీ పరమహంస గారు ఆయన దగ్గరనే వెళ్ళి శిష్యరికం చేసి యోగా ధ్యానము అన్నిట్లో క్రియాయోగంలో పరిణితి చెందారు. అతను అక్కడే ఆ ఊర్లోనే ఒక గదిలో ఉండబోతున్నప్పుడే ఆ గదిలో ఒక కాలంలో ఉండిన ఈ యొక్క అఫ్జల్ గురించి శ్రీ యుక్తేశ్వరి గారు ఈ ముకుందుడు అంటే శ్రీ పరమహంస యోగానంద గారికి ఈ కథను చెప్పారు. ఇది నిజంగా జరిగిన కథ. అయితే ఈ కలకత్తాలో ఇతను వెళ్తున్నప్పుడు ఏమైంది, ఒక ముసలాయన అలా ఫకీర్లాగా ఉన్నాడు, కానీ అతని చేతిలో ఒక బంగారు గుండు ఉంది. నీ చేతిలో ఏముంది అని, నేను గొప్ప ఫకీర్, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. అయితే నా దగ్గర బంగారు గుండు ఒకటే ఉంది, నీకెందుకు పనికిరాదులే, నాకు ఈ కుంటితనం పోగొట్టవా, నీకు అన్నీ చేయడం వచ్చు కదా అని అడుగుతాడు. అడిగితే అతను ఆ బంగారు గుండు తాకేసి వెళ్ళిపోతాడు. అది పోయింది, బంగారు గుండు పోయింది. అప్పుడు అతను దుర్బలంగా అలా ఉండినవాడు మంచి అజానుబాహుగా వెళ్ళి, నన్ను గుర్తుపట్టలేదు కదా నీవు ఈ యొక్క యోగ విద్యని తప్పు వాడకూడదు అని నేను చెప్పాను. నీవేమో ప్రజలంతా చాలా సతాయిస్తున్నావు, ప్రజలకు చాలా కష్టం ఇస్తున్నావు. కాబట్టి ఎంతో కోపంతో ఆ గురుదేవులు ఇతనికి చెప్తారు,
హజరత్ని పంపించేశారనమాట. ఇంకా హజరత్కు విడుదల దొరికిపోయింది. అప్పుడు ఈ అబ్బాయి ఎంత పిలిచినా హజరత్ రాలేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే తను జ్ఞానం తెచ్చుకొని అప్పుడు ఏం చేశాడు, ఒక పత్రిక దినపత్రికలో తన యొక్క సంజాయిషిని, తన తప్పుకి క్షమాపణను ఇచ్చుకొని అక్కడ అతను హజరత్ ఇలా వెళ్ళిపోయాడు, గురుదేవులు నాకు చెప్పారు, నాకు చాలా బుద్ధి వచ్చింది, నేను ఇక లౌకికమైనవి వదిలి నేను ఇక ధ్యానం చేసుకుని అలౌకికంగా భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేస్తానని ఆ యొక్క దినపత్రికలో అతను రాశాడనమాట. అంటే ఇది నా క్షమాపణ అని ఆ న్యూస్ పేపర్లో రాశాడు. ఆయన చెప్తారు, నా గురువుగారు ఎంతో దయతో చూశారు, కానీ నేను ఇలా చేశాను, నాది తప్పైపోయిందని క్షమాపణ ఇచ్చుకున్న తర్వాత ఆయన ఎంతో సాధన చేయడం, గురువుగారు చెప్పారనమాట, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నువ్వు చక్కగా సాధన చేసి ముందుకు వెళ్తావని చెప్పి ఆయన మాయమైపోయారు. అందుకని ఎప్పుడు కానీ ఏది మన దగ్గర ఉన్న మంచితనానికి వాడుకోవాలి, కానీ ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లు మనలో కూడా ఎన్నో మంచి గుణాలు ఉంటాయి, వాటిని మనం